ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్ అనేది తెచ్చిన అనమాట. అది ఏంటి అంటే, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. కంపల్సరీ ఆ మొబైల్ ఉన్న తర్వాత నెంబర్ వేసుకోవాల్సిందే, సిమ్ వేసుకోవాల్సిందే. సిమ్ అంటే ఏంటి? నెంబర్స్. ఆ నెంబర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎవరికి తెలియదు. అయినప్పటికీ మనం ఏంటి, నెంబర్ సిమ్ తీసుకోవాలి, ఫోన్ వాడాలి అనేది ఒకటి ఉంటుంది అందరికీ. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? కంపల్సరీ తీసుకోవాల్సిందే సిమ్ము. సిమ్ములో ఏం పని చేస్తుంది ఏం లేదు అనేది మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఒకసారి మనకు అనిపిస్తుంది, అరే సిమ్ము నెంబర్లు ఇట్లా తెలిసిన ఇప్పుడు ఎక్కువ మటుకు తెలిసింది ఏంటి అని అంటే, అందరికీ మొబైల్ నెంబర్ అనేది తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి, లక్కీగా ఉండేటట్టు తీసుకోవాలా, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తీసుకోవాలా, లేదా మన మ్యారేజ్ డేట్ ప్రకారంగా తీసుకోవాలా, మనకి ఏదన్నా మంచి జరిగిన డేట్ అనేది గుర్తుంటుంది, ఆ ప్రకారంగా తీసుకోవాలా అని చాలామంది అన్నారనమాట. అంటే ఇప్పుడు మా మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఇట్లా డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేటట్టు అట్లా తీసుకోవచ్చా అని అడిగిండ్రు అనమాట నన్ను. అయితే చాలామంది ఏమవుతుందంటే వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే, నెంబర్లు కూడా దొరకాలి కదా, దొరకకపోవడం ఏం చేస్తారు, ఇక ఏదోలే ఇంకా మరి దొరకనప్పుడు ఏం చేస్తాం, పర్వాలేదు ఇక ఏదో ఒక నెంబర్ అయితే తీసుకుందాం అని అనుకుంటారు. తీసుకుంటారు, అది మంచో చెడో తెలియదు, గుడ్డో బ్యాడో, ఎక్సలెంట్, వెరీ బ్యాడ్ అనేది వస్తాయన్నమాట. అది మీకు తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మేము ఎట్లా తెలుసుకోవాలా అనుకుంటారు. ఎవ్వరు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందనంటే, ఒక్కరికి రెండు మొబైల్ అనేది ఉంటుంది. ఒక్కొక్క మొబైల్కి రెండు సిమ్ములు అనేది వాడతారు. అట్లాంటప్పుడు ఒక సిమ్ము మంచిగా తీసుకోవచ్చు అనే ఆలోచన రాదు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి తెలిసిందే, చాలామందికి తెలిసిందే మా గురుగారు అనేది. ఎవరు? బాబా పాండురంగం గురుగారు. మొబైల్ నెంబరు గురించి చెప్పింది ఫస్ట్ మా గురుగారు మాత్రమే. కాబట్టి ఇట్లాంటివి ఎవరు చెప్పాలి? మేము నేర్చుకున్న వాళ్ళం, మా గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం కాబట్టి మాకు తెలిసినది మేము చెప్తున్నాం అన్నమాట. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో, ఎంతవరకు కరెక్ట్ కాదనుకుంటున్నారో నాకైతే తెలియదు. కాకపోతే నెంబర్లు అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. సిమ్ అనేది అందరికీ అవసరమే. మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి సిమ్ములో నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ నెంబర్లే మనకు అనేది మంచి చెడు అనేది అవే చేస్తాయి. ఎందుకంటే ఎందుకు మంచి చేస్తాయి, ఎందుకు చెడు చేస్తాయి అనేది ఆలోచన రావచ్చు. కాకపోతే అందరికీ తెలియదు, కొందరికి మాత్రమే తెలుసు. ఏంటిది? అట్లా నెంబర్లు తీసుకోవాలనుకుంటే గుడ్, బ్యాడ్, ఎక్సలెంట్, బ్యాడ్ అనేది ఉన్న నెంబర్ ఎవరికి తెలుస్తుంది, మాకెట్లా తెలుస్తుంది అనొచ్చు. మేము అందుకే చెప్పేది ఏంది, మమ్మల్ని ఎవరైతే కానీ కాంటాక్ట్ చేసి కనుక్కోవాలి, తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది నెంబర్ అనేది తీసుకోవాల్సింది. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందనంటే, డబ్బున తీసుకుంటారు, వాడతారు, పడేస్తారు. అది కాదు, అసలు అది కానే కాదు. సిమ్ తీసుకున్న తర్వాత మంచి అందులో నెంబర్ ఏది ఉందో తెలియదు, చెడు నెంబర్ ఏది ఉందో తెలియదు, ఆ నెంబర్ మీకు పడుతుందో పడదో తెలియదు. అట్లాంటప్పుడు మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి? మీకే డౌట్ రావచ్చు.
అది చెక్ చేసుకోవడానికే మేమున్నామన్నమాట, చెక్ చేసి ఇవ్వడానికే మేమున్నామన్నమాట. అట్లా ఒకసారి మీరు మొబైల్ నెంబర్లు తీసుకున్న వాళ్ళ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర కాంటాక్ట్ కండి, తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే విశ్వం అనేది మనని నడిపిస్తుంది, కానీ విశ్వంతో పాటు మనతో పాటు విశ్వాన్ని కూడా నడిపించేది నెంబరే నడిపిస్తుంది. అది నిజము, అది మీరు అందరు తెలుసుకోవాల్సిన నిజం అన్నమాట. ఒక్కసారి మీ మొబైల్ నెంబరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ మీకు ఉండాల్సిన ఉండకూడని నెంబర్ ఏంటి అని అంటే 1, 2, 3, 4, 7, 8 ఉండకూడదు. ఎందుకంటే ఆ నెంబర్లది ఏంటిది అనేది నేను మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం నెంబర్ కూడితే 25 రావచ్చు, 26 రావచ్చు, 22 రావచ్చు. ఇట్లా నెంబర్లు వచ్చినప్పుడు ఏం ఫలితాలు ఉంటాయి అన్నమాట అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మళ్ళా ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్ గురించి తెలుసుకోవడానికి కంపల్సరీ పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం కాకుండా కొంచెం మీరు అవగాహనలో ఉన్నారు అని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరు నెంబర్లు చెక్ చేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ నెంబర్స్ ఎంతవరకు మిమ్మల్ని తీసుకెళ్ళింది అనేది ఈ నెంబర్తోనే పనిచేస్తుంది, ఈ సిమ్తోనే పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి నెంబర్లు మనల్ని నడిపిస్తుంది. అందుకే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓం గురుదేవ్.